ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథం 4వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు మనం చదువుకుందాం. ప్రభుରେ ପ୍ରିୟମାନେ ଆୟୁବ ପୁସ୍ତକ 4 ପର୍ବ 12 ପଦରୁ 16 ପଦ ପଢିବା। నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కవలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదలెను. ఒకరి శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన యొక్క కంఠస్వరము నేను వింటిని, ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. ମାନେ ଓଡ଼ିଆରେ ପଢିବା 12 ପଦରୁ 16 ପଦ। କଥା ଗୋଟିଏ ଗୁପ୍ତରେ ମୋ କତିରେ ପହଞ୍ଚିଲା ଓ ମୋ କର୍ଣ୍ଣ ତହିଁର ଈଷତ୍ ଶବ୍ଦ ପାଇଲା। ଯେତେବେଳେ ଲୋକେ ଘର ନିଦାଗ୍ରସ୍ତ ହୁଅନ୍ତି, ଏପରି ରାତ୍ରିର ସ୍ୱପ୍ନ ଦର୍ଶନରୁ ଜାତ ଭାବନା ସମୟରେ ମୋହର ଭୟ ଓ କମ୍ପ ହେଲା। ତଦ୍ୱାରା ମୋହର ଅସ୍ଥି ସବୁ ଥରହର ହେଲା। ତହିଁରେ ମୋ ସମ୍ମୁଖରେ ଏକ ଆତ୍ମା ଚାଲିଗଲା। ମୋ ଶରୀର ରୋମାଞ୍ଚିତ ହୋଇ ଉଠିଲା। ତା ଠିଆ ହୋଇ ରହିଲା, ମାତ୍ର ମୁଁ ତହିଁର ଆକାର ନିର୍ଣ୍ଣୟ କରି ପାରିଲି ନାହିଁ। ମୋ ଚକ୍ଷୁ ଆଗରେ ଏକ ମୂର୍ତ୍ତି ଥିଲା, ସବୁ ନିଃଶବ୍ଦ ଥିଲା। ତ ମୁଁ ଏଇ ରବ ଶୁଣିଲି, ମର୍ତ୍ତ୍ୟ ମନୁଷ୍ୟ କଣ ପରମେଶ୍ୱରଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ଧାର୍ମିକ ହେବ? చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. వచన ହେଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ଆମମାନେ ବାକ୍ୟ ଶୁଣିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ସ୍ୱର୍ଗରେ ବାସ କରୁଥିବା ପ୍ରଭୁ, ଆମେ ତୁମରି ପବିତ୍ର ନାମରେ କୋଟି କୋଟି ଧନ୍ୟବାଦ ସ୍ତୁତିବାଦ ଅର୍ପଣ କରୁଅଛୁ। చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు, ପଠନୀୟ ବାକ୍ୟକୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ କରି ଆମମାନଙ୍କୁ ସିଧା ଭାବରେ ସଳଖ ଭାବରେ ସରଳ ଭାବରେ କଥା କୁହ ବୋଲି ଆମେ ନିବେଦନ କରୁଛୁ। మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରି ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో ఎలీఫజుకు అందించబడిన సందేశాన్ని మనం వింటాం. ప్రభుରେ ପ୍ରିୟମାନେ, ଆମମାନେ ଏଲିଫଜକୁ ଦିଆଯାଇଥିବା ସନ୍ଦେଶ ବିଷୟରେ ଆମେ ଶୁଣୁଛୁ। ଏଠାରେ ఈ భాగంలో భయాన్ని తెలిపేటటువంటి నిగూఢమైన ఒక అనుభవం ద్వారా దేవుడు తనకు సందేశం పంపాడని ఎలీఫజ్ నమ్మకం. ଏଇ ଅଂଶରେ ଆଉ ପରମେଶ୍ୱର ଆଉ ଏଲିଫଜକୁ ଏକ ଭୟଙ୍କର ସନ୍ଦେଶ ଦେଇଥିବା ବିଷୟରେ ଏକ ବିଶ୍ୱାସ ଅଟେ। ఆ సందేశం యోబుకు అతికినట్టుగా సరిపోయిందని ఎలీఫజ్ యొక్క నమ్మకం. ଆଉ ଏଇ ସନ୍ଦେଶ ଆଇବକୁ ଆଉ ସମାନ୍ତର ହଉଛି ବୋଲି ଏଲିଫଜର ଏକ ବିଶ୍ୱାସ। కానీ ఇది సరికాదు. କିନ୍ତୁ ଏହା ତାର ସମାନତା ହେବ ନାହିଁ। ఒక మనిషి తాను దేవుని వలన ప్రేరణ పొందానని అనుకున్నంత మాత్రాన అది నిజమైపోదు. ଜଣେ ମନୁଷ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ମୁଁ ପ୍ରେରଣା ପାଇଛି କହିବା ମାତ୍ରେ ତା ସତ୍ୟ ହେବ ନାହିଁ। ఎలీఫజ్ యొక్క వైదాంతిక సిద్ధాంతం అలాగే ఉంది అనేది చెప్తా ఉంది. ଏବେ ଏଲିଫଜଙ୍କର సిద్ధాంత ଯେତେବେଳେ ଦେଖିବା, ସେମିତି ହିଁ ତାର ସନ୍ଦେଶ ଗୁଡାକ ଅଛି। ఏదో గొప్ప సంగతి చెబుతున్నాడు అనుకున్నాం, కానీ దేవుని సన్నిధిలో మర్త్యులు నీతిమంతులగుదురా. ଏକ ମହାନ ବିଷୟ କହୁଅଛି ବୋଲି ଆମମାନେ ଭାବିଲୁ, କିନ୍ତୁ ମର୍ତ୍ତ୍ୟ ମନୁଷ୍ୟ କଣ ପରମେଶ୍ୱରଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ଧାର୍ମିକ ହୋଇପାରେ କି? నిజమే, మనిషి దేవుని కంటే నీతిమంతుడు ఎప్పుడూ కాదు. ବାସ୍ତବରେ ମନୁଷ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କର ଅପେକ୍ଷା ଧାର୍ମିକ ହୋଇପାରିବ ନାହିଁ, కానేరడు కూడా. ଆଉ କେବେ ବି ହୋଇପାରିବ ନାହିଁ। సృష్టికర్తను మించి నరుడు పవిత్రుడు కాగలడా? కాలేడు. ନିଜ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଅପେକ୍ଷା
मनुष्य कौन अधिक सूची हेई पारिबो कि ఈ సంగతి మనందరికీ తెలుసు. ఇది తెలుసుకోవడానికి ఇంకేమీ అవసరం లేదు. एई समस्त विषय आमे ज्ञात अटु या जानिया पई किछि आवश्यक भी नाही కల రానక్కర్లేదు, దర్శనము కలగనక్కర్లేదు. स्वप्नर भी आवश्यक नाही दर्शनर भी आवश्यक नाही అందులో భయంకరమైన రూపం గోచరించనక్కరను లేదు. आउ कौनसी भयंकर एक दृश्यर भी आवश्यक नाही ఎలీఫజ్ చెప్పింది అనుభవైక आउ వేద్యం. एलिफ- అంటే అనుభవం చెప్పిన మాట ఈ రోజుల్లో చాలా మంది అనుభవజ్ఞులు వారి అనుభవాన్ని బట్టి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటారు. एलिफस जहा कहिथिला ता अनुभवरु कहिला आज भी अनेक लोक सेमानकर अनुभवरु ही कहंती ముసలివారు ఏడ్చే వారికి సలహాలు ఇస్తా ఉంటారు చూశారు అట్లా. आ वृद्ध लोक माने जेतेबेले क्रंदन करिया लोक मानको जेपरि सेमाने मंत्रणा दियंती सेही परि వృద్ధుల సలహాలు ఎలా ఉంటాయంటే తమ గత జీవితంలో తామెన్నడూ చెయ్యనివే పడుచువాళ్ళు చెయ్యాలి అని చెప్తా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చేసి आ ఉండరు, वृद्ध ఇప్పుడు పడుచోళ్ళు చేయాలని చెప్తా ఉంటారు. వాళ్ళ సలహాలు అలా वृद्ध ఉంటాయి. वृद्ध मानकर आलोचना केमिति थिबो माने आ युवक मानक प्रति सेमाने केबे भी करिनथिबा काम गुडाक युवक माने करंतु कहि कि एई प्रकार परामर्श दियंती అనుభవం ఉందని అడ్డమైన సలహాలు ఇవ్వడం కూడా కరెక్ట్ అయిన పని కాదు. अनुभव थाई पारे किंतु अंका बंका परामर्श देबा ठीक नुह ఎలీఫజ్ చెప్పేదంతా యోబుకు ఏమాత్రం ప్రయోజనం కాదండి నిజంగా. इलिपस जहा किछि कहिला आईबंक निमंते कौनसी प्रयोजन नथिला యోబు ఎలీఫజ్ బైబిల్ రాయక ముందు కాలంలో జీవించారు గాని ఆదాము హవ్వలకు కయ్యూను హేబేలు నోవాహు అతని కొడుకులకు ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. आईबो एलिफस बाइबल रो लेखा पूर्व ही से माने जीवन यापन करथिले किनु आदम हनकंक काल रे एमाने भी आउ से माने कोन हेतिले माने जानंती నోవాహు రోజుల్లో దురాత్మలు చాలా అల్లరి చేస్తూ ఉండేవి అని కొందరు చెప్పుదురు. ఈ రోజుల్లో కూడా ఆత్మలు చాలా బిజీగా ఉంటూ ఉన్నాయి. नहंक समय रे अनेक अशुचि आत्मा बहुत विशृंखला करुथुला आज भी अनेक अशुचि आत्मा विशृंखला करुअछि తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4:1-4 प्रथम तिमोती तार 4:1-4 ఆత్మలు సత్యం చెప్పినా సరే మనం వినకూడదు. సైతాను సత్యాన్ని చెప్తాడు గాని పచ్చిగా అబద్ధాన్ని కలుపుతాడు. आ शैतान सत्य कहइबो किंतु से संपूर्ण भाव रे मिथ्या को मिसेई की से कहइबो పచ్చిగా అబద్ధాన్ని కలుపుతాడు. సత్యం చెప్పినట్టే ఉంటాడు కానీ పచ్చిగా అబద్ధాన్ని కలుపుతాడు. आ एमिति सत्य कहला बळी ही से कहइबो किंतु पक्का से मिछ मिसेई की से कहइबो మనకు దేవుని వాక్యం సంపూర్ణంగా ఉంది. ఆత్మలేవి వచ్చి మనకు చెప్పనక్కర్లేదు. ईश्वरଙ୍କ वाक्य आमानଙ୍କ सम्मुखरे संपूर्ण है कि अछि कौनसी आत्मा गुडा आसी कहबार आवश्यक भी नाही దేవుడు ఏమన్నాడు తెలుసండి? యోబు గ్రంథం 42:7 आ परमेश्वर कौन कहले तार आईब 47:7 रे నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అన్నాడు. చూశారు? कारण तुम्हें माने आम दास आईब परे आम विषय यथार्थ कथा कहिना हो కనుక నా కోపం మీ మీద మండుచూ ఉన్నది. तेणु मोरी कोप आपण मान परे भर्तिब को अछि అలాగైతే ఇక ఎలీఫజ్ చెప్పింది యుక్తమైనది కాదు అని తేలిపోయింది. तेणु एलिफस जहा किछि कहितिला ता यथार्थ नुहे या आमे बुझी परिलो ईश्वरंकर वाक्य द्वारा ఆ దినాల్లో దేవుడు ఫరోకు ఏసేపుకు మొదలగు వారికి కలల ద్వారా దేవుడే తన సత్యాన్ని బయలుపరిచెను గాని आ सेई दिन रे फारो बा जोसेफंक द्वारा परमेश्वर ही अनेक स्वप्न द्वारा कथा कहले प्रकाश करले किंतु కానీ ఇక్కడ ఎలీఫజుకు వచ్చిన కళ దేవుడిచ్చింది కాదు.
କିନ୍ତୁ ଇଲିଫୋସ୍ ଯେଉଁ ଦର୍ଶନ ବା ସ୍ୱପ୍ନ ଦେଖିଲେ ତା ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ନାହିଁ। ఎలీఫజు ఆ కలను నమ్ముకొని యోబును తప్పుగా భావిస్తూ ఉన్నాడు. ଏବେ ଇଲିଫୋସ୍ ସେ ସ୍ୱପ୍ନକୁ ବିଶ୍ୱାସ କରି ଆଇବଙ୍କ ଉପରେ ସେ ଦୋଷାରୋପଣ କରୁଅଛନ୍ତି। అది సరికాదు. ଏହା ଠିକ ନୁହଁ। బైబిల్ వ్రాతలు పూర్తయిన ఈ దినాలలో మనము దర్శనాల మీద మనసు పెట్టక వాక్యం మీద మనసు పెడితే అది ఆశీర్వాదం. ବାଇବଲର ସବୁ ଲେଖା ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଆମମାନଙ୍କୁ ଦତ୍ତ ହେଇଛି। ଆଜି ଆମେ ଦର୍ଶନ ଉପରେ ଲକ୍ଷ୍ୟ ନ ରଖି ప్రభుଙ୍କର ବାକ୍ୟ ଉପରେ ଲକ୍ଷ୍ୟ ରଖିବା। పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు. ଦ୍ୱିତୀୟ ପିତର 1:17-19। ఇప్పుడు కలలు దర్శనాలు ఉన్నాయంటారా? ଏବେ କଣ ସ୍ୱପ୍ନ ଦର୍ଶନ ଅଛି କି? చెప్పాలి. କୁହନ୍ତୁ। లేవు. ନାହିଁ। ఉన్నాయనుకొని భ్రమపడేవాళ్ళు. మరి ଆପଣ ఇప్పుడు ମାନେ ଯେଉଁମାନେ ସ୍ୱପ୍ନ ଦର୍ଶନ ଅଛି କହିକି ବ୍ରହ୍ମ ହଉଅଛନ୍ତି, ఇప్పుడు ప్రవచనాలు ఉన్నాయంటారా? ଏବେ କଣ ଭବିଷ୍ୟତ ବାଣୀ ଅଛି କି? చెప్పండి చెప్పండి, ఉన్నాయంటారా? ଅଛି କି? କୁହନ୍ତୁ କୁହନ୍ତୁ। లేదు. భవిష్యత్తులో ନାହିଁ। ఏం జరగాలో దేవుడు అన్నీ చెప్పేసి వ్రాతల్లో పూర్తిగా మనకిచ్చేశాడు. మన భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుందో. ఒకవేళ ఇప్పుడు ఏదైనా କୌଣସି ଭବିଷ୍ୟତ ప్రవచనాలని చెప్పి దర్శనాలని చెప్తే అది మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు. କୌଣସି ଭବିଷ୍ୟତବାଣୀ ନାହିଁ। ସବୁ କିଛି ଭବିଷ୍ୟତରେ ଯାହା ଘଟିବା ପାଇଁ ଯାଉଛି ପବିତ୍ର ବାଇବେଲରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ପ୍ରଭୁ ଲେଖିକି ଆମମାନଙ୍କୁ ଦେଇଛନ୍ତି। ଆଜି ଆଉ କୌଣସି ଦର୍ଶନ, ସ୍ୱପ୍ନ, ଭବିଷ୍ୟତବାଣୀ ନାହିଁ। ବିଶ୍ୱାସ కనుక କର ନାହିଁ। కనుక ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉండుంటే మీటింగ్ అయిన తర్వాత అడగండి, చెప్పుకోవచ్చు. ଯଦି ଆପଣମାନଙ୍କୁ କୌଣସି ସନ୍ଦେହ ଅଛି ଏହି ଉପରେ, ଆପଣମାନେ ମତେ ମିଟିଂ ହେଲା ପରେ ପଚାରନ୍ତୁ। చూడండి, స్లాబ్ గట్టిపడిన తర్వాత దాని క్రిందనున్న సెంటరింగ్ అనేది తీసివేస్తారు. అది తీయకపోతే లోపల ఉండడానికి కష్టం కదా. అలాగునే కొన్నింటిని ప్రభు తీసివేశాడు. ఎందుకంటే బైబిల్ వ్రాతలు పూర్తయిపోయాయి. ఏం చేస్తే ఎలా ఉండబోతామో ఆ విషయాలన్నీ వివరంగా బైబిల్ తేటగా చెప్పబడింది. ଉଦାହରଣ ସ୍ୱରୂପେ ସ୍ଲାବ୍ ପଡିଲା ପରେ ସେଣ୍ଟରିଂ ଗୁଡାକ ବାହାର କରାଯାଏ। ଠିକ ସେହିପରି ପରମେଶ୍ୱର କେଉଁ କେଉଁ ବିଷୟ ବାହାର କରିବାକୁ ପଡିବ, ସେଇ ସବୁ ବାହାର କରିକି ଯାହା ଆବଶ୍ୟକତା ସେ ଆମମାନଙ୍କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ତାଙ୍କର ଶାସ୍ତ୍ରରେ ଦେଇଛନ୍ତି। కనుక ఈ దినాలలో మనం రకరకాల వాటి మీద మనసు పెట్టక వాక్యం మీద మనసు పెడితే అది ఆశీర్వాదకరం. ତେଣୁ ଆଜି ଆମେ ଅନ୍ୟ ଉପରେ ଆମେ ଧ୍ୟାନ ନ ଦେଇକି ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ହିଁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଧ୍ୟାନ ଦେଲେ ତା ଆଶୀର୍ବାଦ ଜନକ ଅଟେ। ఇక 17 నుండి 21 వచనం. 17-21 పద ମଧ୍ୟରେ 4వ అధ్యాయం యోబు గ్రంథం 17 నుండి 21. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు. తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండినా వారు బద్దలైపోవుదురు. ఎన్నిక లేని వారై సదాకాలం నాశనమైపోదు ఇందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగకయే మృతునందుదురు. అలాగుననే జరుగుచున్నది కదా అన్నాడు. ଆସନ୍ତୁ ଆମମାନେ ଏଇ 4 ପର୍ବ ଆଇବ। 4 ପର୍ବ 17-21 ପଢିବା। ମର୍ତ୍ତ୍ୟ ମନୁଷ୍ୟ କଣ ପରମେଶ୍ୱରଙ୍କର ଅପେକ୍ଷା ଅଧିକ ଧାର୍ମିକ ହେବ? ନିଜ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଅପେକ୍ଷା ମନୁଷ୍ୟ କଣ ଅଧିକ ସୂଚି ହେବ? ଦେଖ, ସେ ଆପଣା ଦାସଗଣକୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ ଓ ସେ ଆପଣା ଦୂତଗଣ ପ୍ରତି ତ୍ରୁଟିର ଦୋଷାରୋପ କରନ୍ତି। ତେବେ ଯେଉଁମାନେ ମୃତ୍ତିକା ନିର୍ମିତ ଗୃହରେ ବାସ କରନ୍ତି ସେମାନେ କଣ? ସେମାନଙ୍କ ଭିତ୍ତିମୂଳ ଧୂଳିରେ ସ୍ଥାପିତ। ସେମାନେ କୀଟ ତୁଲ୍ୟ ମର୍ଦ୍ଦିତ ହୁଅନ୍ତି। ସେମାନେ ପ୍ରଭାତ ସାୟଂକାଳ ମଧ୍ୟରେ ବିନଷ୍ଟ ହୁଅନ୍ତି। ସେମାନେ ଚିରକାଳ ନଷ୍ଟ ହୁଅନ୍ତି। କେହି ଚିନ୍ତା କରେ ନାହିଁ। ସେମାନଙ୍କ ତମ୍ବୁ ରଜ୍ଜୁ କଣ ସେମାନଙ୍କ ଅନ୍ତରରେ ଛିଣ୍ଡା ନ ଯାଏ?
ସେମାନେ ଜ୍ଞାନ ରହିତ ହୋଇ ମରନ୍ତି। ఈ వచనాలలో దేవుడు నరుల యందు ఎన్నో లోపాలు కనుగొనుచూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ଏଇ ପଦ ଗୁଡାକରେ ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟ ଠାରେ ଅନେକ ଭୁଲକୁ ତ୍ରୁଟିକୁ ସେ ଦେଖୁଅଛନ୍ତି। ఎవరు కూడా నీతిమంతులు కాదు, ఎవరిలోనూ କେହି ବି అంతటి పవిత్రత లేదు, అందరూ దేవునికి ఆయాసాన్ని తెచ్చిన వారే అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ମର୍ତ୍ତ୍ୟ ମନୁଷ୍ୟ ଠାରେ କୌଣସି ମନୁଷ୍ୟ ଠାରେ ବି ଧାର୍ମିକତା ନାହିଁ ବା ସେ ସୃଷ୍ଟି ମନୁଷ୍ୟ ଠାରେ କୌଣସି ସୂଚି ବି ନାହିଁ, ଆମେ ଏଠାରେ ଜାଣିପାରିବା। ఎలీఫజ్ యోబుకు చెప్పదలుచుకున్నది, అది యోబుతో సహా మనుషులంతా బలహీనులు, పాపాత్ములు చేసిన అపరాధాలకు శిక్ష వచ్చినప్పుడు ఎవ్వరు కూడా బిత్తరపోకూడదు అని చెప్తా ఉన్నాడు. ଏଲିଫସ୍ ଆଇବଙ୍କ ସହିତ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ଜାତିକୁ କହୁଅଛନ୍ତି ଯେଉଁମାନେ ପାପ କରିଅଛନ୍ତି ଆଉ ସେମାନେ ଦଣ୍ଡ ପାଉଅଛନ୍ତି, ଏଥି ଯୋଗୁଁ କୌଣସି ବିଚଳିତ ହେବାର ବି ଆବଶ୍ୟକ ନାହିଁ କହିକି ଏଲିଫସ୍ କହୁଅଛନ୍ତି। లేక తన పక్షంగా తాను వాదించుకునేందుకు ప్రయత్నం కూడా చేయకూడదు. ବା ସେ ବିବାଦ କରିବା ପାଇଁ ବି କୌଣସି ଚେଷ୍ଟା ବି ନ କରିବା ଭଲ କହୁଛନ୍ତି। 5:1 వచనం ప్రకారం 5:1 ପଦ ପ୍ରକାରେ ఎలీఫజ్ అంటున్న మాటల్లోని అంతరార్థం ఏంటంటే, ଆଉ ଏଲିଫସ୍ ଯେଉଁ କଥା କହୁଅଛନ୍ତି ଆଉ ତାଙ୍କର ପ୍ରକୃତ ଆଉ ଅର୍ଥ କଣ, ମାନେ యోబుకి అతని కుటుంబానికి సంబంధించినదంతా వారు చేసిన పాపాల మూలంగానే పాపాల మూలంగానే అతనికి సంభవించింది అన్నట్లుగా మనము ఎలీఫజ్ అనే మాటను బట్టి మనం అర్థం చేసుకుంటాం. ଏଲିଫସ୍ଙ୍କର ସନ୍ଦେଶରେ କଥାରେ ଆମେ ଜାଣୁଛୁ ଯେ ଆଇବ ଆଉ ଆଇବଙ୍କର ପରିବାର ହିଁ ଆଉ ସେ ଭୁଲ କରିଥିବା ହେତୁ ଏଇ ସମସ୍ତ ଗୁଡାକ ସେମାନଙ୍କ ପ୍ରତି ଘଟୁଛି ଆଉ ସେ ଏଇ ପ୍ରକାର ଭାବନା ଚିନ୍ତା କରୁଅଛନ୍ତି। యోబు మొదటిసారి నోరు తెరిచినప్పుడే, అది 3వ అధ్యాయంలో, తనకు జరిగిన దాని గురించి ఆవేశపడి ଆଉ 3 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଅଛୁ ଯାହା ଆଇବଙ୍କୁ ଯାହା ଘଟିଥିଲା ସେଇ ବିଷୟରେ ଉଦ୍ବେଗ ହୋଇ తనకు దేవుడు చేసిన దాన్ని బట్టి ఫిర్యాదు చేయకుండా తన పాపాలను ఒప్పుకొని దేవుని దయను అర్థించవలసింది అని ఎలీఫజ్ యొక్క అభిప్రాయం. ଆଉ ଯାହା କିଛି ଆଇବକୁ ଘଟିଛି ଆଉ ସେଇ ବିଷୟରେ ସେ ଯେପରି କିଛି ନ କହିକି ପ୍ରଭୁଙ୍କର ଦୟା ଉପରେ ସେ ନିର୍ଭର କରିବା ପାଇଁ ସେ କହୁଛନ୍ତି। మనుషులంతా పాపాత్ములే, దుష్టులను దేవుడు శిక్షిస్తాడు అన్నంత వరకు ఎలీఫజ్ మాటలు నిజమే. ମନୁଷ୍ୟ ମାନେ ସମସ୍ତେ ପାପୀ ଅଟନ୍ତି ଆଉ ଦୁଷ୍ଟ ମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଯେ ଶାସ୍ତି ଦେବେ, ଏଲିଫସ୍ କହିବା କଥା ବାସ୍ତବ ଅଟେ। బైబిల్లోని అనేక వచనాలు దీన్నే నేర్పుతూ ఉన్నాయి. ବାଇବଲରେ ଅନେକ ପଦ ଗୁଡାକ ଏହା ହିଁ ଶିଖଉଛି। అయితే యోబుకు జరిగిన విషయం, అతని పాపాల మూలంగా దేవుడు విధించిన శిక్ష అనుకోవడం మాత్రం ఎలీఫజు పొరపాటు చేశాడు ఈ విషయంలో. କିନ୍ତୁ ଆଇବକୁ ଯୋଉ ପ୍ରକାର ଆଉ ଯୋଉ ଘଟଣା ଘଟିଲା, ଆଇବଙ୍କର ପାପ ହେତୁ ଘଟିବା ବୋଲିକି ଆଉ ଯୋଉ ଇଲିଫସ୍ କହିବା ଏହା ଏକ ଭୁଲ ଧାରଣା ଅଟେ। ఎలీఫజు తన తప్పును తాను గుర్తించక యోబును తప్పు చేసిన వానిగా చూపించడానికి ఈ ఉదాహరణలన్నీ ఇస్తూ ఉన్నాడు. ଏଲିଫସ୍ ନିଜର ଭୁଲକୁ ସିଏ ନ ଚିହ୍ନି ସେ ଆଇବଙ୍କୁ ସେ ଅନେକ ଦୋଷାରୋପଣ ଏ ସବୁ ବିଷୟରେ କହୁଅଛନ୍ତି। తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అని ప్రశ్నిస్తున్నారు. ଆଉ ସେ ପ୍ରଶ୍ନ କହୁଛନ୍ତି ଯେ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଅପେକ୍ଷା ମନୁଷ୍ୟ କଣ ଅଧିକ ଶୁଚି ହେବ କି? 17వ వచనంలో కదా, 17 ପଦରେ ନୁହଁ କି? దేవుని దృష్టికి పవిత్రులైన వారు ఒక్కరూ లేరు అనేది జగమెరిగిన సత్యం. ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଜଣେ ବି ଆଉ ପବିତ୍ର ବ୍ୟକ୍ତି କେହି ବି ନାହାନ୍ତି, ଏହା ସାରା ପୃଥିବୀ ବିଶ୍ୱ ଜାଣନ୍ତି। కీర్తన 133
ଆଉ ଗୀତ ସଂହିତା 133 ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలువగలడు అనే మాట ఉంది. ଆଉ ସେଠାରେ ଆମେ ଦେଖୁଛୁ 130 ହେ ସଦାପ୍ରଭୁ ତୁମେ ଯେବେ ଆଉ ଅପରାଧକୁ ଧରିବ ତେବେ ହେ ପ୍ରଭୁ କିଏ ଠିଆ ହେବ? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు అన్నాడు. ହେ ସଦାପ୍ରଭୁ ତୁମେ ଯେବେ ଅପରାଧ ଧରିବ, ଅପରାଧ ସବୁ ଧରିବ, ତେବେ ହେ ପ୍ରଭୁ କିଏ ଠିଆ ହେବ? అలాగే 90వ కీర్తన 8వ చరణములో మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో తేటగా కనబడుచున్నవి అన్నాడు. ସେମିତି ଆଉ ଗୀତ 90:8 ତୁମେ ଆମମାନଙ୍କ ଅପରାଧ ଆପଣ ସମ୍ମୁଖରେ ଆମମାନଙ୍କୁ ଗୁପ୍ତ ପାପ ଆପଣ ମୁଖର ଦୀପ୍ତିରେ ରଖିଅଛ କହିଲେ. దేవుడు తన ముఖ కాంతిలో మన రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి, నీవు నీ ఎదుట మా దోషములు ఉంచుకున్నావు అనే విషయాన్ని చెప్పాడు. ଆମେ ଦେଖୁଛୁ ଯେ ଆମ୍ଭମାନଙ୍କର ଗୁପ୍ତ ପାପ ଆପଣ ମୁଖର ଦୀପ୍ତିରେ ସେ ରଖିଅଛନ୍ତି, ଆମମାନଙ୍କର ଅପରାଧ ଆପଣ ସମ୍ମୁଖରେ ଅଛି. దేవుడు తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపము కనుగొనుచున్నాడు అన్నాడు 18వ వచనంలో. 18 ପଦରେ ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ସେ ଆଉ ତାଙ୍କର ସେବକ ମାନଙ୍କୁ ବି ସେ ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ, ଆଉ ଦୂତ ମାନଙ୍କୁ ବି ସେ ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ ଆମେ ଦେଖୁଅଛୁ. కనుక 15వ అధ్యాయం 15వ వచనములోను 25వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలోను మనము గమనించవలసిన సత్యం ఏమంటే 15ରେ ଦେଖୁଛୁ, ପୁଣି 24 ପଦରେ ବି ଆମେ 4 ପଦରୁ ଦେଖୁଛୁ ସେ ସତ୍ୟ କଣ ମାନେ ఆకాశము సూర్య చంద్ర నక్షత్రములు ఆయన దృష్టికి పవిత్రము కాకపోతే అల్పుడైన మానవుడు ఎలాగు పవిత్రుడు కాగలడు అని అడుగుతున్నాడు 19లో. ଯଦି 18 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ବାସ୍ତବରେ ସୂର୍ଯ୍ୟ ଚନ୍ଦ୍ର ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟି ଯଦି ନିର୍ମଳ ନୁହନ୍ତି ତାହେଲେ ଏଇ ମର୍ତ୍ତ୍ୟ ମଣିଷ କେମିତି ତାଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଶୁଚି ପବିତ୍ର ଦେଖାଯାଇ ପାରିବ? కనుక మట్టిలో పుట్టినవాడు మరీ అపవిత్రుడు అన్న భావం ఆయనలో ఉన్నది. କାରଣ ଯୋଉମାନେ ମୂର୍ତ୍ତିକାରେ ନିର୍ମିତ ଆଉ ଅଧିକ ସେମାନେ ଅଛି, ଏଇ ପ୍ରକାର ତାର ଭାବନା ଅଛି ତାଙ୍କର. 33వ అధ్యాయం 6వ వచనం, ଆଉ 33:6 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం, ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଜିସାୟା ତାର 64:8 ପଦ, ఆదికాండం 2:7, ଆଦି ପୁସ୍ତକ 2:7, 3:19. 3 ଆଉ 19. అంటే జిగటమన్ను ఇండ్లలో నివసించే వారిలో, మట్టిలో పుట్టిన వారిలో, చిమ్మట చితికిపోయేటట్లు చితికిపోయే వారిలో మరి ఎన్ని కనుక్కుంటాడో ఏమో అన్నట్టుంది ఇక. ଆଉ ଏଇ ମୂର୍ତ୍ତିକାରେ ନିର୍ମିତ ଜଣେ ମନୁଷ୍ୟ ଯଦି ଫାଟିଯିବ ତା ଭିତରୁ କେତେ ପ୍ରକାର ଅଭାବ ବା ଅଶୁଚି ଥିବ ପରମେଶ୍ୱର ଦେଖନ୍ତି. దేవదూతలే తప్పు చేస్తారు, అలాంటప్పుడు మట్టి కొంపల్లో అంటే మట్టి ఇండ్లలో నివసించే మనుషులు ఇంకా ఎన్నో తప్పులు చేస్తారనడంలో ఆశ్చర్యం లేదు. 20వ వచనం, ଆଉ ଦୂତମାନେ ତ୍ରୁଟି ଦୋଷାରୋପ କରନ୍ତି, ତେବେ ମଣିଷ ମାଟିରୁ ଆସିଥିବା ମଣିଷ କେତେ ଦୋଷାରୋପ ତ୍ରୁଟି କରିବ ତା 20వ అధ్యాయం 7వ వచనం, ଆଉ 20ର ତାର 7 పଦରେ, 36వ అధ్యాయం 12వ వచనం, ଆଉ 36ର 12 పଦରେ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు తన శరీరాన్ని లేక ఈ శరీరాన్ని గుడారం అని అన్నాడు. 2 କରନ୍ତି ତାର 5 ପରେ ପାଉଲ କହିଲେ ଏଇ ଶରୀର ଏକ ତମ୍ବୁ ସହିତ ସମାନ. బలంగా గాలి వస్తే ఈ గుడారం చిరిగిపోతుంది. ଯଦି ଅତି ବେଗରେ ପବନ ବହିବ ତେବେ ଏଇ ତମ୍ବୁ ଭାଙ୍ଗିଯିବ, ପୋଡ଼ିଯିବ. చిమ్మటిల్లాగా చితికిపోతాడు. ଆଉ ଶୀଘ୍ର ଆଉ ଗୋଟେ ମାଟି ତୁଲ୍ୟ ସେ ପଡ଼ିଯିବ. మనిషి చెదలు కొట్టివేస్తాయి. ମନୁଷ୍ୟକୁ ଆଉ ଯୋଉ ଉଇ ଗୁଡାକ ଖାଇଦେବ. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి బద్దలైపోతారన్నాడు. ପ୍ରଭାତରୁ ସନ୍ଧ୍ୟା ପର୍ଯ୍ୟନ୍ତ ରହିକି ନଷ୍ଟ ହେଇଯିବ. ఎన్నిక లేని వారై సదాకాలం నాశనం అయిపోతారు అన్నాడు.
ଆଉ ସେମାନେ ମନୋନୀତ ନ ହେଇକି ସଦା କାଳ ସେମାନେ ବହିଯିବେ, ବିନଷ୍ଟ ହେଇଯିବେ। వారి డేరా త్రాడు తెగ్గొట్టేస్తారు అన్నాడు. ସେମାନଙ୍କର ତମ୍ବୁର ଦଉଡ଼ିକୁ ସେମାନେ ଛିଣ୍ଡେଇ ଦେବେ। వారు బుద్ధి కలగకుండానే మృతి చెందుతారు అన్నాడు. ସେମାନେ ବୁଦ୍ଧି ଜ୍ଞାନ ବିନା ମୃତ୍ୟୁ ହେବେ। అలాగే జరుగుతుంది అన్నట్టుగా ఉంది 21వ వచనం. ଆଉ 21 ପଦରେ ସେମିତି ହିଁ ହୁଏ ବୋଲି ଆମେ ଦେଖୁଅଛୁ। 36వ అధ్యాయం 19వ వచనంలో ଆଉ 36 ର ତାର 19 ପଦରେ ଆମେ ଦେଖିଲେ, సామెతలు 10:25లో ଆଉ ହିତୋପଦେଶ 10 ର 20ରେ ఎలీఫజు చెప్పిన దాంట్లో వివేకమేమీ లేదు గాని ଆଉ ఎలీఫజ్ ଯାହା କହିଲେ ତା ବିବେକର କଥା ନୁହେଁ, କିନ୍ତୁ కొందరు అనుకోవచ్చు కానీ ఎలీఫజ్ చెప్పిన దాంట్లో వివేకం ఏమైనా లేదేమో అని అనుకున్నా ఎంతో కొంత వివేకమైతే లేకపోలేదు. କିନ୍ତୁ ఎలీఫజ్ ଯାହା କହିଲେ ବିବେକ ବିନା କହିଲା ଭଳିଆ ଅଛି, କିନ୍ତୁ କିଛି ନା అయితే କିଛି అది ବିବେକର କଥା ବି ଅଛି। అయితే అది యోబుకు సరిపడిన విషయాలు కావు. కొన్ని విషయాలు అవి କିନ୍ତୁ ତା మనకు ଆଇବ సరిపడే విషయాలు. କିନ୍ତୁ ତା ଆଇବଙ୍କ ପ୍ରତି ହୋଇପାରିବନି ସେ ସନ୍ଦେଶ, କିନ୍ତୁ ଆମ ପ୍ରତି ହୋଇପାରିବ। ఇందులో అనేక విషయాలు మనం నేర్చుకోగలం. କିନ୍ତୁ ଏଠାରେ ଆମେ ଅନେକ ବିଷୟ ଆମେ ଶିଖିପାରିବା, కానీ ఇవి యోబుకి ఏమీ ఉపకారంగా లేవు. କିନ୍ତୁ ଏହା ଆଇବଙ୍କୁ କୌଣସି ପ୍ରయోଜନ ନାହିଁ। మనిషి సమస్యకు సంబంధించని సంగతులు ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం? ମନୁଷ୍ୟକୁ ଯଦି ସମ୍ବନ୍ଧୀୟ କଥା ଗୁଡାକ ଯଦି କେତେ କହିଲେ ବି ନ କହିଲେ ବି କଣ ପ୍ରୟୋଜନ? ఒక ఆయన అంటాడు, జిల పుట్టిన చోటనే గోకాలి గాని మరొక చోట గోకి పుండు చేసి ఏం ప్రయోజనం? ଜଣେ ବ୍ୟକ୍ତି ଏମିତି କହିଲେ, ଯେଉଁ ଜାଗାରେ ଯେଉଁ ସ୍ଥାନରେ କୁଣ୍ଡିଆ ହଉଛି ସେଇ ସ୍ଥାନରେ କୁଣ୍ଡେଇଲେ ସିନା ହବ, ନ କୁଣ୍ଡିଆ ଜାଗାରେ କୁଣ୍ଡେଇଲେ କଣ ଲାଭ, ଘା ହେଇଯିବ। వట్టి బోధ కాదు, ఏదో బోధించామని కాదు, ప్రజలకు ఉపకరించే ప్రబోధాలు ఈరోజు కావాలి. କିନ୍ତୁ ଖାଲି ଖାଲି ଆଜି ଆମେ ଉପଦେଶ ନୁହଁ ବା କୌଣସି ଉପଦେଶ ବା ପ୍ରସଙ୍ଗ ନୁହେଁ, କିନ୍ତୁ ମନୁଷ୍ୟକୁ ଯାହା ଆବଶ୍ୟକ ସେଇ ପ୍ରସଙ୍ଗ କରିବାକୁ ପଡିବ। నరులయందు దేవుడు ఎన్నో లోపాలు కనుగొంటున్నాడు. కనుగొనినప్పుడు ఆ లోపాలను సరిచేసుకొని దిద్దుకొని మనలను మనము జాగ్రత్త చేసుకుంటే రేపు ముక్తికి, మోక్షానికి, స్వర్గానికి, అదే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ମନୁଷ୍ୟ ଜୀବନରେ ଅନେକ ତ୍ରୁଟି ଦୋଷାରୋପ ରହୁଛି, କିନ୍ତୁ ସେଇ ତ୍ରୁଟି ଦୋଷାରୋପକୁ ସ୍ୱୀକାର କରିକି ଛାଡିକି ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଗଲେ ଆମମାନଙ୍କୁ ମୁକ୍ତିର ଆଉ ସେ ସ୍ୱର୍ଗ ବି ଅଛି। దేవుడు మనుషులందరి లోపాలను కనుగొనడానికి ఆయన సరిపోయినవాడు. కానీ ఎవరి వ్యక్తిగత లోపాన్ని వారు కనుక్కోవడానికి మానవునిలోనే ఒక మనస్సాక్షిని ఆయన పెట్టాడు. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ସବୁ ତ୍ରୁଟି ଦୋଷାରୋପ ସେ ଦେଖନ୍ତି, କିନ୍ତୁ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ଆପଣା ଆପଣା ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ତ୍ରୁଟିକି ଦୋଷକୁ ଦେଖିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ବିବେକ ଦେଇଅଛନ୍ତି। కనుక ప్రతి ఒక్కరూ సంగతిని సరిగా అర్థం చేసుకొని దేవునికి ఎంతో మహిమకరంగా తన జీవితాన్ని మార్చుకొని మలచుకొని ప్రభు నామ మహిమార్థమై ప్రతి వ్యక్తి జీవితాన్ని వాక్య తూకానికి సరిపోయేటట్లుగా సరిచేసుకోవడం ఎంతైనా మంచిది. ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ନିଜର ତ୍ରୁଟି ଦୋଷାରୋପକୁ ସିଏ ତା ବିବେକ ଦ୍ଵାରା ଚିନ୍ତା କରିକି ଛାଡି ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅନୁସାରେ ଯଦି ଜୀବନ କାଟିବେ ତାହେଲେ ଅତି ଭଲ ଅଟେ। ఎలీఫజు యోబును అర్థం చేసుకొని ఆదరించి ఉంటే బాగుండేది కానీ అర్థం చేసుకోకుండా చేదరించినట్లుగా చూస్తున్నాం. ଏଲିଫସ୍ ଆଇବକୁ ଯଦି ସେ ବୁଝି ଯାଇକି କହିଥିଲେ ଆଉ ସେ ଆଦରଣ ସାନ୍ତ୍ୱନା ଦେଇଥିଲେ ଭଲ ଥାନ୍ତା, କିନ୍ତୁ ନ ఎలీఫజే ବୁଝିକି ସେ ଦୁଃଖ ଦେଲେ। ఎలీఫజే కాదు, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు జోఫరు, బిల్దదు, ఎలీఫజు చూడండి, వారు చేతులు చూపించి నువ్వు చేసిన తప్పును బట్టే నీకు శిక్ష పడింది అన్నట్టుగా చెప్తున్నారే తప్ప, అయ్యో ఇది ఒక పరీక్ష కొరకు దేవుడు నిన్ను అప్పగించాడేమో, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు అని అర్థం చేసుకోకుండా అనాలోచనగా మాట్లాడుతున్నారే తప్ప କିନ୍ତୁ ଏଇ ଏଲିଫସ୍ ମାତ୍ର ନୁହଁ,
आमे बिल्दत को देखुचु सपर को देखुचे तीनोटी मित्र आउ आईब को अनेक दोषारोप त्रुटि देले किंतु एमाने अनेक विषय सांत्वना देवा कथा थिला देइथिले भलो थांता చాలా సార్లు అవతల వారిని మనం అర్థం చేసుకోకుండా మాట్లాడతాం, కానీ మనల్ని ఎవరైనా అర్థం చేసుకోకపోతే బాధపడతాం. అది కదా మనం చేసేది. आमे अनेक को न बुझी की कथा कहबू जदि आमको कई बुझीबेनी आमे दुख हबू नुह की అర్థమైందండి ఈ మాట? మనల్ని बुझिलो कि అర్థం प्रिय मन చేసుకున్నప్పుడు మనం బాధపడతాం, కానీ అవతల వాళ్ళని అర్థం చేసుకోకుండా అనేకమైన మాటలు మాట్లాడతాం. అది తప్పు కదా. आमे अन्य को न बुझी की अनेक कथा कहबू किंतु कई जदि आमको बुझीबेनी ताले आमे केते दुखित हबू नुह की या भूल नुह की కనుక ప్రతి విషయంలో అలా కాకుండా ఎలీఫజ్ ఆయన ఇచ్చిన సందేశములో ఎంతో కొంత పాఠం కొంతమందికి ఉంది, కానీ యోబు తప్పైతే చేయలేదు, నేరము చేయని వాడు నేరస్తుడుగా వారు చిత్రీకరించి మాట్లాడుతూ ఉంటే దాని వల్లనే ఎంతో ఇబ్బంది కలుగుతా ఉంది. इलिफसंग संदेश रे हुए तो आम को अनेक विषय अच्छी किंतु आईब कौन दोष करनांती बा करिवेनी किंतु आईब को एक दोषारोप अभियोग देकी आउ चित्र करूछंती या बड़ भूल अटे. మెట్టుకు ప్రియులారా, ఒక విషయాన్ని అయితే మనము జ్ఞాపకం చేసుకుందాం. शेष रे प्रिय माने गोटे विषय आमे चिंता करू మన లోపల లోపం ఉంటే దానిని ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకుందాం. आम जीवन में जदि किसी भूल अच्छी ता स्वीकार करिकी ठीक करिकी छाड़ीबा भलो हेबा. చేతనైతే అవతల వారిలో ఉన్న లోపాన్ని క్షమించి వారిని అర్థం చేసుకుందాం. जदि आम हाथ रे हेबो ताले सेमानकर भूल को क्षमा करिकी सेमानको बुझीबा. కానీ ప్రభువు చెప్పినట్లు మన కంటిలో దూలం పెట్టుకొని ఎదుటవాని కంటిలో నలుసు తీయాలనే ప్రయత్నం మాత్రం ఎన్నడూ చేయకూడదు. किंतु प्रभु कहवा परी आमानकर चक्षुरे कड़ी काट थाउ थाउ आउ जने दृष्टि रे कड़ी काट अछि कहवा भूल अटे. మనమేమో దోమలను ఒడియగట్టుకొని ఒంటెలు మింగేటట్టుగా ఉండకూడదు. आमने मशा को आमने आउ विशेष करिकी बाहर करिकी ओटो को गिळीबा ता नुह. చాలా సార్లు ఎదట వాళ్ళు చేస్తే తప్పు మనం చేస్తే ఒప్పన్నట్లుగా మన జీవితాన్ని నడిపించుకుంటా ఉంటాం. అది మాత్రం కరెక్ట్ కాదు. अनेक समय अन्य माने करुवा काम गुड़ा को भूल भाबू आमे ठीक अच्छु भाबू या ठीक नुह. వారి పరిస్థితులను మనం అర్థం చేసుకోకుండా అనాలోచనగా మాట్లాడడం, వారిని నిందించడం, బాధించడం, వేధించడం, శోధించడం అది కరెక్ట్ అయిన పని మాత్రం కాదు. सेमानकर अवस्था को न बुझी आमे विभिन्न कथा कहिबा सेमानको परीक्षा करिबा निंदा करिबा दुख देबा या ठीक नुह. కొన్నిసార్లు ఇలా కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేమంటే కొన్నిసార్లు తన దాకా వస్తే గాని సంగతి తెలియదు అంటుంటారే. आ कत विषय अमित अच्छी आ जे पर्यंत से विषय निकट को आसीनी से पर्यंत से बुझी पारिबनी. నిజమే, ఎదుట వాళ్ళు అనడం ఈజీ, చాలా ఈజీ, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మనకు అర్థం అవుద్ది సంగతి. अन्य मानक कहवा पई बहुत सहज आमे अन्य मानक कहवा पई कोन हेले सहज किंतु निजे जेतेबेले अनुभव करिया सेतेबेले बुझिबा. కనుక అలా కాకుండా జ్ఞానం కలిగి వివేకం కలిగి మొదట వాళ్ళని అవతల వాళ్ళని అర్థం చేసుకొని అప్పుడు ఏదైనా అనేటట్టుగా మనం ఆలోచన, అది కూడా ఆదరించేటట్టుగా ఉండాలి, కానీ చేదరించేటట్టుగా ఉండకూడదు. आमे अन्य मानक बुझिबा बुझिकी ही कथा कहवा किंतु आमानकर कथा रे कोन सांत्वनार कथा आदरण कथा ही कहवा किंतु ताको आमे दुख देला बोलिया कथा न लागिबा. అలాగున మనం జాగ్రత్త పడి దేవునికి మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. आसंतो आमने जागृत होइकी प्रभुकर महिमा करिबा प्रार्थना करिबा. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. पवित्र पिता तुम्हारी गौरवमय नाम को धन्यवाद दो. మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమించారు, మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. तुम्हें आमानक अधिक प्रेम कल अनुग्रह रे स्मरण कल. మా బ్రతుకులో ఉన్న లోపాలను సరిచేయడానికి
ఎన్నో కోణాలలో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. प्रभु आम जीवन को ठीक करिया तुम अनेक दृष्टिकोण तुम आम कथा कहीकि आसुअछ మేమెప్పుడు ఎలీఫజు వలె అవతల వారిని అర్థం చేసుకోకుండా, అనాలోచనగా మాట్లాడకుండా, మేమెంతో వివేకం కలిగి మాట్లాడగలిగేటట్లు, మేము మాట్లాడినప్పుడు వారికి ఆదరణ కలిగేటట్లు మమ్మల్ని సిద్ధపరచమని కోరుతా ఉన్నాం. प्रभु इलिफस परी आम माने ए प्रकार कथा न कही अन्य मानकर अवस्था को जानिबु अन्य मानकर अवस्था को जानिकी कथा कहवा पई तुम हमको सहाय्य कर बोली प्रार्थना करूछु ప్రతి విషయంలో మేము చక్కగా మీలో నిలిచి ఎదిగేటట్లు మా సమస్తాన్ని మీ స్వాధీనములో ఉంచి మీకు మహిమ ఆపాదించేటట్లు సిద్ధపరచమని కోరుచు, प्रत्येक विषय रे आम माने तुम ठरे रहिकी आ समस्त विषय तुमको जानिकी कहवा पई प्रस्तुत कर बोली मैं प्रार्थना करिकी विनती करूछु మా ప్రభువు రక్షకుడైన దేవా, చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు కూడా ఒకవేళ యోబు లాంటి కొన్ని ఇబ్బందులు ఎవరైనా పడుతూ ఉంటే ఆ ఇబ్బందుల కొలిమిలో మీరే వారిని ఆదరించి ఆదుకుని మేలు చేసి మహిమ పొందుతారని ప్రార్థన చేస్తూ, जदि कई जदि आईबों परी दुख देकी क्लेश देकी जदि जाउचंती तुम्हें ही से मानको सांत्वना देकी आदरण देकी रक्षा कर बोली प्रार्थना करूछु మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. এই ছোট প্রার্থনা আমানଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମାଗୁଅଛୁ ପିତା ఆమేన్ ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాటలు మనం ఇంకా బాగా అర్థం చేసుకుందాం, ప్రభువును ఘనపరచుదాం.